ప్రైజ్ ది లార్డ్ అందరికీ. ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట అందరికీ ఈ ఉదయకాల సమయమందు వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుంచి మనము లోబడుట, దేవునికి లోబడి ఉన్నప్పుడు దేవుడు ఏ విధంగా మనకు తోడై ఉంటాడు, ఏ విధంగా మనం ఆశీర్వదించబడదాము ధ్యానించుకుందాము. హెబ్రీయులు 11:8 అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలువెళ్ళెను. ఆ పిలుపునకు లోబడి, దేవుని యొక్క పిలుపుకు లోబడి అబ్రహాము దేవుడు చెప్పిన వెంటనే తన స్వదేశాన్ని, తన ఇంటిని, తనతో ఉన్న వారందరినీ, తనకు కలిగిన ఆస్తినంతటినీ విడిచిపెట్టి దేవుడు చెప్పిన మాటకి లోబడి బయలుదేరి వచ్చాడు. ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి. తను వెళ్ళేది ఎక్కడికో తెలియదు. తనకి అక్కడ ఏమి జరుగుతుందో తెలీదు. తనకి కలిగిన ఉన్నదంతయు వదిలేసేసి అక్కడ సౌకర్యంగా ఉందా, తనకి ఆస్తిపాస్తులు ఉంటాయా అని అవేమి తెలుసుకోకుండా, అవన్నీ తెలియదు అబ్రహాంకి. దేవుడు వెళ్ళమన్నప్పుడు కేవలం దేవుడు వెళ్ళమన్నాడు, అదొక్కటే నమ్మి దేవుడు చెప్పాడు అక్కడ రమ్మని అనేసేసి అన్నిటినీ వదిలేసి వచ్చాడు. జనరల్ గా చూసుకుంటే మనము ఎన్నో సంవత్సరాల నుంచి పెరిగి ఉన్న ఇంటిని, తల్లిదండ్రుల్ని, తన స్వదేశాన్ని, అంటే మనకు కలిగిన దాన్ని ఇడిచిపెట్టి రావడానికి, అంటే కంఫర్టబుల్ ఉన్న ప్రదేశాన్ని, ప్రేమించి ఉన్న తల్లిదండ్రుల్ని, అన్నదమ్ముల్ని, ఇంకా రిలేటివ్స్ అందరినీ విడిచిపెట్టి రావడానికి చాలా కష్టం అవుతుంది. అదిగాక దేవుడు పిలిచి చెప్పాడు, అక్కడ అబ్రహామా నీ ఇంటి అంతటిని వదిలిపెట్టేసి రమ్మనేసి. అయితే దేవుడు ఏమన్నా మనిషిలాగా కనిపించేసి నాతో పాటుగా నేను ముందు నడిచి నేను చూపిస్తాను, నేను ఎక్కడ ఉన్నానో అక్కడికి వెళ్ళాలి, ఆ ప్రదేశంలో అట్లా ఉంటది, ఈ ప్రదేశంలో ఎట్లా ఉంటది, నేను నీకు తోడై ఉంటా, నేను నడిపిస్తా, నేను వెళ్ళి అక్కడ అన్నిటిని శుభ్రం కోసం అది ఏర్పరిచారని ఏం చెప్పడు. చెప్పకపోయినప్పటికీ దేవుని పిలుపుకు లోబడి తాను స్వాస్థ్యంగా పొందనయున్న ప్రదేశమునకు బయలువెళ్ళెను. తను వెళ్ళే ప్రదేశము తనకి స్వాస్థ్యంగా ఇవ్వబడుతుంది అనేది కూడా అబ్రహాంకు తెలియదు వెళ్తున్న టైంలో. అయినప్పటికీ దేవుని పిలుపుకు లోబడి వెళ్ళాడు గనక దేవుడు అనేక విధాలుగా అబ్రహాముని ఆశీర్వదించాడు. ప్రతి ఒక్క విషయంలోనూ తన వృద్ధాపమందు 170 years బ్రతికినప్పటికీ ఆ లాస్ట్ ఇయర్ వరకు కూడా దేవుడు అన్ని విషయాల్లో అబ్రహాంని ఆశీర్వదించి అబ్రహాంకు తోడుగా ఉండి నడిపించాడు. అది మనం ఈరోజు చూసుకున్నాము. మొదట అబ్రహాము అయితే సంతానం గురించి. అబ్రహాము ఎన్ని సంవత్సరాలు, 100 సంవత్సరాల వరకు కూడా బిడ్డలు లేకుండా, సంతానం లేకుండా ఉన్నాడు. అబ్రహాం దేవుణ్ణి పిలుపుకు లోబడి వచ్చిన తర్వాత చాలా ఆస్తిని కలిగి ఉన్నాడు. అన్నిటినీ ఆ దినముల్లో గొర్రెలు, మేకలు, ఎద్దులు, ఒంటెలు అవన్నీ కలిగి ఎక్కువ సంపాదన కలిగి ఆశీర్వదించబడి ధనవంతుడిగా ఉన్నాడు. కానీ సంతానం లేదు. అన్ని సంవత్సరాల వరకు కూడా సంతానం లేనప్పుడు అబ్రహాము చాలా దుఃఖించాడు. నా ఆస్తి అంతా వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది, నా స్వాస్థ్యం, నాకంటూ ఒక కుమారుడు లేడు, అంటే తన వారసత్వం లేదని బాధపడుతున్నప్పుడు దేవుడు మొరను ఆలకించేసి అబ్రహాంకి సంతానాన్ని ఇస్తానని చెప్పాడు. వాగ్దానాన్ని ఇచ్చిన వాడు దాన్ని నెరవేర్చుటకు సమర్థవంతుడు కనుక తన 90వ ఏట అంటే చాలా ఓల్డ్ ఏజ్ లో దేవుడు తనకి ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చాడు. ఆ సంవత్సరంలో, అంటే అంత ఓల్డ్ ఏజ్ లో దేవుడు ఇస్తాడా అంటే ఆ నమ్మకం ఉంచడం కూడా గొప్పది. న్యాచురల్ గా చూసుకున్నా కానీ అంత ఓల్డ్ ఏజ్ లో పిల్లలు పుట్టరు. మన దేవుడు అన్నిటినీ, అసాధ్యములైన అన్నిటికీ సాధ్యం చేసే దేవుడుగా ఉండటానికి కూడా ఇక్కడ మనం చూస్తాము. అబ్రహాం విషయంలో 90 సంవత్సరాలు, సారాకి కూడా అంత ఓల్డ్ ఏజ్ లో, అంత ఆ ఏజ్ లో ప్రెగ్నెన్సీ రావాలి, డెలివరీ కావాలి అని అంటే చాలా కష్టమైంది. మన ఊహకు కూడా అందదు. మామూలుగా మనకు తెలిసి మెడికల్ పరంగా కూడా అది అసలు ఎట్లా జరిగిందా ఒకసారి ఆలోచించుకుంటే, ఇంత ఏజ్ లో ఎట్లా జరుగుతుంది? మనం న్యాచురల్ గా చూసుకుంటే 50 years, 35 years కే 40 years అవుతుంది.
ప్రెగ్నెన్సీ ఇంకా రాలేదు. అంటే ఇంకా రాదేమో 40 ఇయర్స్ కదా! చాలా డేస్ అయిపోయింది. చాలా ఇయర్స్ అయిపోయింది. మనం వదిలేసుకోవచ్చు ఇంకా అనేసేసి. మనం అప్పుడప్పుడు కొన్నిసార్లు కూడా చూస్తాము. ఈ ఏజ్‌లో కూడా పిల్లలు పుట్టారని. అది కేవలం దేవుని యొక్క కృప, దేవుని యొక్క ఆజ్ఞ తప్పిస్తే ఆహ్, ఏముండదు. దేవుని ఆజ్ఞ నెరవేర్చడానికి, దేవుని వాగ్దానాన్ని నెరవేర్చడానికి మాత్రమే చాలా మంది సంతానం లేని వారికి కూడా ఇది ఈ అబ్రహాం గురించి తెలియజేస్తారు. అబ్రహాం వలె విశ్వాసం కలిగి ఉండి దేవుని ద్వారా సంతానాన్ని పొందవచ్చు మనము. ఎన్ని సంవత్సరాలైనా, ఎన్ని ఇయర్స్ అయినా, ఈవెన్ మనము ఈ ఈ లాస్ట్ ఇయర్‌లో, ఈ ఇయర్‌లో ఒక 70, 80 ఇయర్స్ అవుతున్నా, ఈ ఇయర్‌లో మనం చనిపోతామేమో, కానీ దేవుడిచ్చిన వాగ్దానం నెరవేరదేమో అని అనుకుంటాము. కానీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే అంటే ఈరోజు ఇంక మనం చనిపోతాము అన్న డే అయినప్పటికిని మనం దేవుని యందు నమ్మకం ఉంచి ఉంటే, దేవుడు మనకి ఆ డేలో అయినా సరే, లాస్ట్ డేనైనా కానీ మనం అనుకుంటాం అది లాస్ట్ డే అని. కానీ దేవుడు వాగ్దానం ఇచ్చినవాడు దాన్ని నెరవేరుస్తాడు మన జీవితంలో. దాన్ని ఫలింపజేసి దాన్ని స్వాస్థ్యంగా మనం అనుభవించడానికి కూడా దేవుని కృప చూపిస్తాడు మనకి. నెక్స్ట్ అబ్రహాంని వేరే దేశానికి పంపించాడు. అన్య దేశానికి, ఫిలిస్తీన్ల దేశానికి పంపించాడు. ఆ తన స్వదేశంలో కాకుండా వేరే దేశానికి వెళ్ళినప్పుడు తన ప్రాణాన్ని కూడా కాపాడతాడు. తన ప్రాణాన్ని పోతదేమో, వేరే వాళ్ళు చంపుతారేమో భయపడి సారాను గురించి తన సహోదరుడని సెలవిస్తాడు. చెప్పమని కూడా చెప్తాడు సారాకి. మనం అది అబ్రహాము 11:13 అధ్యాయంలో చూస్తాము. చెప్తాడు. తన ప్రాణాన్ని తీసేస్తారేమో అనేసేసి సారాకి చెప్తారు. సహోదరి, నాకు మేలు కలిగినట్లుగా నువ్వు ఎక్కడికి వెళ్ళినా కానీ, వేరే ప్రదేశానికి వెళ్ళినప్పుడు నన్ను గూర్చి ఇతను నా సహోదరుడని చెప్పమని అడుగుతాడు. ఆ టైంలో కూడా దేవుడు అబ్రహామును కాపాడుతారు. మనం యాక్చువల్‌గా వేరే ప్లేస్‌కి వెళ్ళినప్పుడు, వేరే దేశానికి కానీ, మన మన సొంత ఊరు కాకుండా వేరే ప్లేస్‌కి ఏది వెళ్ళినా కానీ, అక్కడ మనం ఆ ప్రదేశంలో ఉన్న అంటే దాంట్లో ఎవరైతే ఆహ్, ఎక్కువగా అంటే రాజుగా ఉన్నారో, ఎక్కువ అధిపతిగా ఉన్నారో, వాళ్ళు ఏ రూల్ పాస్ చేస్తే ఆ రూల్ మనం ఫాలో అవ్వాలి. వాళ్ళ రూల్సే ఫాలో అవ్వాలి. మన సొంతగా ఫాలో అవ్వడానికి, మన ఇష్టంగా మన సొంత కార్యాలు చేసుకోవడానికి అక్కడ వీలుండదు. ఎందుకంటే మనం ఉంది వాళ్ళ ప్రదేశం కాబట్టి, వాళ్ళు ఏది చెప్తే అది చెయ్యాలి మనం. వాళ్ళు చెప్పిన ప్రతి దాన్ని చేయాలి. కానీ అబ్రహాము పిలుపుకు లోబడి వెళ్ళాడు కాబట్టి వేరే ప్లేస్‌కెళ్ళినా, వేరే దేశానికెళ్ళినా, అది అన్య దేశం అయినప్పటికిని, ఆ రాజుని దర్శించి చెప్తాడు. నీ ఇంట ఉన్న ఆమె ఎవరో కాదు, అబ్రహాము భార్య. నువ్వు విడిచిపెట్టకపోతే నీకు నాశనం కలుగుతదని చెప్తాడు. రాజుకి, ఆ దేశంలో ఉన్న రాజుకి అబ్రహాం గురించి చెప్తాడు. అబ్ అబ్రహాము చెప్పొచ్చు. నేను రాజుని, దేవుడు నాకు తోడై ఉన్నాడు. నువ్వు నన్ను ఏం చేయలేవు అని దేవుని బట్టి అతిశయించి దేవునికి ప్రార్థన చేసి, ప్రభువా ఆ రాజుని ఇట్లా చెయ్యు, అట్లా చెయ్యు, నేను ఇట్లా చేస్తాను అని పోరాడి తెచ్చుకోవచ్చు. యుద్ధం చేసి నేను యుద్ధానికి వెళ్ళి తీసుకొస్తాను. కానీ అబ్రహాము మౌనంగా ఉన్నాడు. మనం కొన్నిసార్లు మౌనంగా ఉన్నప్పుడు దేవుడు మన విరోధులతోనే మాట్లాడేసేసి, మన పక్షంగా మాట్లాడి, మన వైపు నుంచి మనకి సమాధానంగా ఉన్నట్లు వాళ్ళ హృదయాన్ని మారుస్తాడు. అబీమెలెకే వచ్చి చెప్తాడు అబ్రహాంకి, నాకు తెలీదు, నా మీద శాపం తేకుండా ఉన్నట్లు నాకు ముందే చెప్పాలి కదా! ఎందుకిలా చేశావు అనేసి. ఎందుకు? దేవుడు అబ్రహాంకు తోడై ఉన్నాడు కదా! అబ్రహాం దేవుడు గొప్పవాడని అతనికి గ్రహించి దేవుడు నాకేమన్నా అబ్రహాముని బట్టి నేను అతనికి చేసిన దాన్ని బట్టి నాకేమన్నా చేస్తాడేమో అనేసి. నిజంగానే చేస్తాడు దేవుడు. ఆహ్, ఎందుకు? ఆ పని చేసినందుకు, సారాని తీసుకెళ్ళినందుకు అబీమెలెకు, అబీమెలెకు ఇంటి వారిని, అతని భార్యని, వాళ్ళ గర్భఫలాలన్నిటిని మూసివేస్తాడు. మూసివేసి వాళ్ళందరికీ అనారోగ్యాన్ని కలుగజేస్తారు. అబీమెలెకు, అతని భార్యకు, అతని దాసీలందరికీ, అంటే వాళ్ళ కుటుంబాన్ని అందరికీ అన్‌హెల్తీగా ఉండేటట్లు చేస్తాడు. దాన్ని కూడా అక్కడ చెప్తాడు. రాజుకి, అబీమెలెకుకి చెప్తాడు. అతన్ని ఇడిచిపెడితే నీకు మంచిగా ఉంటది. లేదు అనంటే ఆహ్, ముట్టనీయలేదు కాబట్టి మనిషిని బాధించదు. నిశ్చయంగా అట్లా చేయకపోతే
నీవ మనం ఆదికాండము 27లో చూస్తే, నీవు ఆమెను అతనికి అప్పగించిన ఎడల నీవు నీవును నీ వారందరును నిశ్చయంగా చచ్చితురని తెలుసుకొనమని స్వప్నమందు అతనితో చెప్పెను. కనుక దేవుడు తనకు వ్యతిరేకంగా చేసిన పనులను బట్టి తన ప్రాణాన్ని తీయజూసిన అబ్రహాం ప్రాణాన్ని కాపాడాడు. ఇంకా తన శత్రువుల ఎదుట సమాధానంగా ఉన్నట్లుగా కృప చూపించాడు. అబ్రహాంకు తోడై ఉన్నాడు. ఇంకా వీళ్ళు అబిమెలెకు వాళ్ళు ఇంకా తన తరం వాళ్ళు ఏమైనా అబ్రహాంతో గొడవ పడతారేమో అనేసేసి, ఏ విషయంలో అయినా, ఆస్తి విషయంలో అయినా, ఇంకా దేనిలోనైనా అట్లా గొడవ పడి వాళ్ళకి శాపం తెచ్చుకొని వాళ్ళు నశిస్తారేమోనని భయపడి అబ్రహాంకి ఇంకా అబీమెలెకు వాళ్ళ మధ్య సమాధానంగా ఉన్నట్లుగా ఒక సమాధాన నిబంధన ఏర్పరచుకుంటారు. గొడవలు రావద్దు అనేసేసి. వేరే తన పిలుపుకు లోబడి వెళ్ళినప్పుడు, వేరే ప్రదేశానికి వెళ్ళినప్పటికీ అక్కడున్న ప్రజలతోనే దేవుడు సమాధానంగా మారుస్తాడు. వాళ్ళకి అబ్రహాంకి ఇంకా వాళ్ళకి మధ్య ఒక నిబంధనని ఏర్పరిచి సమాధానంగా ఉంచినట్లుగా అబ్రహాం ప్రాణాన్ని సమాధానపరిచి ఎటువంటి గొడవలు లేకుండా నెమ్మదిని కలుగజేశాడు. ఇంకా లాస్ట్ వరకు కూడా అబ్రహాం యొక్క లాస్ట్ దినముల వరకు అన్ని విషయాల్లోన, సమస్త విషయాల్లోన తోడుగా ఉండి ఆశీర్వదించి తన కృపను చూపించాడు. తన కృపను చూపించాడని అంటానికి పిలువబడినప్పుడు కలిగే ధన్యత ఏంటంటే, ప్రార్థన చేయగా ప్రతి ఒక్క ప్రార్థనను విని దానికి జవాబును దయచేశాడు. తన ప్రాణాన్ని ప్రవ్వా నాకు ఇది చేయు, ప్రవ్వా నాకు తోడుగా ఉండు, ప్రభు చెప్పాడు అనేసి చెప్పిన ప్రతి ఒక్క ప్రార్థనని అబ్రహాము ప్రార్థనన్నిటినీ విన్నాడు. ఇక్కడ ఆదికాండము 7లో చూస్తే ప్రవక్త గురించి తన ప్రవక్త ఉండి అబిమెలెకు వాళ్ళ ఇంటి గురించి ప్రార్థన చేయమని చెప్తాడు. ప్రార్థన చేస్తాడని అబిమెలెకు చెప్తాడు. అప్పుడు దానికి కూడా లోబడి అబ్రహాం ప్రార్థన చేస్తాడు ఆ కుటుంబం గురించి. అయితే మనకి శాపం అంటే మనకి బాధ కలిగించిన వాళ్ళ ఫ్యామిలీకి ఇప్పుడు ఎవరైనా మనకి బాధ కలిగించారనుకో, వాళ్ళ వల్ల మనం నష్టపోయాం అనుకో, వాళ్ళ వల్ల మనం అవమానం పొంది, వాళ్ళ వల్ల మనం నష్టపోయి ఏదో ఒక విధంగా ఆర్థికంగా కానీ వాళ్ళు మనల్ని ఇన్సల్ట్ చేసిన అవన్నిటినీ జ్ఞాపకం ఉంచుకొని వాళ్ళకు దేవుడు ప్రార్థన చేయి, వాళ్ళ గురించి ప్రార్థన చేయి, వాళ్ళకి మేలు కలిగినట్లుగా వాళ్ళని ఆశీర్వదించు అని అన్నప్పుడు కొన్నిసార్లు కాకపోతే ఒక్కసారైనా మనం ఎంత దేవునిలో ఉన్నప్పటికీ మన హృదయం ఒక్కసారైనా నొచ్చుకుంటది. ప్రభువా వాళ్ళు నా పట్ల ఎంత చేశారు, నేను ఎలా ప్రార్థన చేయగలను, ఒకసారి జ్ఞాపకం ఉంచుకోనా ప్రభువా, వాళ్ళు ఎంత నన్ను బాధ పెట్టారు, ఎంత నన్ను అవమానపరిచారు, ఇంత నేను వాళ్ళతోనే సఫర్ అయ్యాను ప్రభువా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకో వాళ్ళ గురించి. ఇట్లా ఒక్కసారైనా హృదయంలో నొచ్చుకుంటది మనం ఈ టైంలో, అంటే ఈ సిచ్యువేషన్ లో ఎంత దేవునితో కలిసినప్పటికీ. కానీ అబ్రహాము ప్రార్థన చేస్తాడు అనగానే వాళ్ళ గురించి ప్రార్థన చేయమని చెప్పినప్పుడు అబ్రహాము దానికి కూడా లోబడి అబీమెలెకు కుటుంబాన్ని గురించి ప్రార్థన చేస్తాడు. ఆదికాండం 20:17 అబ్రహాము దేవుని ప్రార్థింపగా దేవుడు అబీమెలెకును అతని భార్యను అతని దాసీలను బాగు చేసెను, వారు పిల్లల కనిరి. ఏలైనగా అబ్రహాము భార్య అయిన శారాను బట్టి దేవుడు అబీమెలెకు ఇంటిలో ప్రతి గర్భమును మూసియుండెను. శత్రువులను ప్రేమించండి, వాళ్ళ గురించి ప్రార్థన చేయండి అనేసి ఉన్న దానిలో దీన్ని బట్టి అబ్రహాం నుంచే దేవుడు మనకి నేర్పించాడు. ఎంత శత్రువులు మనకి ఎంత బాధ, ఎంత అవమానం కలిగించేసి, ఎంత ఇది చేసినా కానీ మనం వాళ్ళ గురించి ప్రార్థన చేయాలి. దేవుడు చెప్పాడు. అబ్రహాం లోబడి ఉన్నట్లుగా మనం కూడా దీనికి లోబడి కీడు నుంచి మేలు మనం పొందాలి. ఇంకా అబ్రహాం ఇంకొక విషయంలో, లోతు విషయంలో కూడా ప్రార్థన చేశాడు. లోతు శపించబడిన పట్టణంలో ఉన్నాడు. సొదొమ గొమొర్రా పట్టణంలో ఉన్నప్పుడు అబ్రహాము లోతును జ్ఞాపకం చేసుకొని, అయితే అబ్రహాంకి ఎలా తెలుసు
దేవుడు అట్లా చేస్తున్నాడనేసి అబ్రహాము దేవుని ప్రేమించి ఆ దేవుడు చెప్పగానే నిందారహితంగా జీవించు అనగానే సాగిలపడి దేవునికి సాగిలపడి తను చెప్పినట్టు ఉన్నాడు దేవుని సన్నిధిలో నడుచుకుంటూ. ఆదికాండం 17:1 చూస్తే మనం యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడును, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడనై ఉండుము, నాకును నీకును మధ్య నా నిబంధన నియమించి నేను అత్యధికముగా అభివృద్ధి పెంపొందించునని అతనితో చెప్పెను. నిందారహితుడివై ఉండుము, నా సన్నిధిలో నడుచుచు అని చెప్పంగానే అబ్రహాము సాగిలపడి ఉన్నాడు. ఓకే ప్రవ్వా, నేను చెప్పినట్టు మీరు చెప్పినట్టు నేను వింటాను అని సాగిలపడి దేవునికి సాగిలపడి దేవుడు నిందారహితుడిగా ఉండమంటే నిందారహితుడిగా ఉన్నాం. ఈ దినాల్లో మనం చూసుకున్నట్టే నిందారహితంగా ఉంటాము. దేవుడు చెప్పంగానే ఆ టైంలో లోబడతాము, దేవుని వాక్యానికి లోబడతాము. ఏదో ఒక చిన్న బలహీనత వల్ల మళ్ళా తప్పిపోతాము. వీక్ లో 7 days ఉన్నాయంటే 3-4 days లోకం వైపు చూస్తాము, మళ్ళా దేవుని వైపు దేవుని వాక్యాన్ని బట్టి మళ్ళీ సర్చ్ చేసుకొని మళ్ళీ దేవుని వైపుకి వస్తాము. అట్లా కాకుండా అబ్రహాము సాగిలపడి దేవుని చెప్పగానే నిందారహితంగా ఉన్నాడు. దాన్ని బట్టి ముందు ఏం జరగబోతుందో అనేసి ముందు జరగబోయేదాన్ని అబ్రహామునికి తెలియజేస్తాను. అబ్రహాము తన ప్రజల్ని తన బిడ్డల్ని అంటే తనకి కలిగి ఉన్న దాన్ని బట్టి సరిదిద్దుకుంటాడని దేవుడు గ్రహించాడు. అందుకనే అబ్రహాము గురించి అబ్రహాం హృదయాన్ని గురించి తెలుసుకొని యెహోవా దేవుడు తనకు కలగబోయే దాని గురించి ముందే తెలియజేశాడు. 18-19 చూసుకుంటే ఎట్లనగా, యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలగజేయనట్లు తన తర్వాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నాను. అయితే అబ్రహాం గురించి మొత్తం తెలుసుకొని అన్నాడు. ఒకవేళ తనకి కలగబోయేదాన్ని అబ్రహాంకి తెలియజేస్తే అతనికి అతని ఇంటి వారికి ఇంకా తరాల వరకు కూడా సరి చేసుకోవచ్చు. అతని దేవుని యొక్క నీతి మార్గాలు వాళ్ళకి తెలియజేస్తాడని దేవునికి నమ్మకం కలిగి ఉంది. ఎందుకు? అబ్రహాం మీద నమ్మకం కలిగి ఉంది. ఎందుకు? దేవుడు చెప్పంగానే పిలుపుకు లోబడి నిందారహితుడివై ఉండనంగానే సాగిలపడి ఉన్నాడు. పిలుపుకి లోబడి పిలవగానే వచ్చేసాడు. దేవుని నమ్మాడు కాబట్టి ఈ విషయంలో కూడా తన తరాల వారికి తన ఇంటి వారందరినీ సరిచేసుకుని దేవుని యొక్క ఆజ్ఞలు నెరవేర్చడానికి అబ్రహాం లోబడి ఉంటాడని దేవుడు గ్రహించాడు. అందుకనే లోతు గురించి అడిగినప్పుడు అబ్రహాము లోతు కోసం అబ్రహాం చేసిన ప్రతి దాన్ని విని లోతును రక్షిస్తాడు. 19-29 చూసుకుంటే ఆదికాండం 19-29 చూసుకుంటే దేవుడు అబ్రహాము జ్ఞాపకం చేసుకుని లోతు కాపురమున్న పట్టణంలో నాశనం చేసినప్పుడు ఆ నాశనం మధ్యన లోతు నశించకుండా అతన్ని తప్పించును. అబ్రహాం జ్ఞాపకం చేసుకుని అబ్రహాం అడిగాడు కాబట్టి ప్రవ్వా మనం చూస్తాము, ప్రవ్వా ఆ పట్టణాన్ని నశించకుండా ఉంటే 100 మంది ఉంటే 100 మంది పరిశుద్ధులు ఉంటే ఆ పట్టణాన్ని నశించనివ్వు అని 100 మంది అని 50 మంది అని 30 మంది అని 20 మంది అని లాస్ట్ 10 మంది అని దేవుడి కోసం అడుగుతున్నాడు. అప్పుడు అబ్రహాం అడగొచ్చుగా, ప్రవ్వా నా తమ్ముడు ఉన్నాడు అక్కడ, నా సహోదరుడు ఉన్నాడు ఆ పట్టణంలో, లోతు ఉన్నాడు ప్రవ్వా, లోతుని జ్ఞాపకం చేసుకో ప్రవ్వా, ఒక్కసారి ఆ పట్టణాన్ని లోతుని విడిచిపెట్టి అనేసి. మన హృదయంలో ఏముందో దేవునికి ముందే తెలుసు. మనం ప్రార్థన చేసినప్పుడు మనం ఏం అడగాలనుకుంటున్నామో అది దేవునికి ముందే తెలుసు. మనం దేని గురించి అడుగుతున్నామో దేని గురించి దేవుని దగ్గర గోసాడుతున్నామో ఎందుకు ఇలా అడుగుతున్నాం అనేది తెలుసు. అదే దేవుని పాదాలు పట్టుకొని మనం ఒకసారి కాదు ఇట్లా కంటిన్యూగా గోసాడినప్పుడు దేవుడు దాన్ని మనకు దయచేస్తాడు, మన ప్రార్థన ఆలకిస్తాడు అనేది కూడా మనం అబ్రహాం ద్వారా తెలుసుకుంటాము. ఇక్కడ వాక్యం సెలవిచ్చినట్టు అబ్రహాన్ని జ్ఞాపకం చేసుకొని లోతు నాశనకరమైన పట్టణం నుంచి నశించబడుతున్నప్పుడు లోతుని కాపాడాడు. ఇంకా
అబ్రహాం ప్రార్థన చేయగా అబీమెలెకు అతని కుటుంబాన్ని బాగు చేశాడు. తన తన సహోదరుని నాశనం కాకుండా కాపాడాడు. ఇంకా దేవుని కృప తోడుగా ఉంటే ఏమవుతుంది అనేసేసి అబ్రహాం ఇంతగా ఉన్నప్పుడు తన కృప తోడుగా ఉందనేసేసి తన దాసీలు కూడా తనకు కలిగి ఉన్న పని వారందరూ కూడా అబ్రహాంకి దేవుని కృప తోడుగా ఉందనేసేసి వాళ్ళు కూడా సెలవిచ్చారు. ఎప్పుడు అంటే ఇస్సాకుకు భార్యని తీసుకురామని పంపించినప్పుడు తన దాసుడు చెప్తాడు, నా యజమానికి యెహోవా కృప తోడుగా ఉందనేసేసి. దేవుని కృప తోడుగా ఉంది, అందుకే నాకు దేవుడు చెప్పింది జరిగింది, నా యజమానుడు చెప్పింది దొరికింది. వేరే దేశం వచ్చినప్పటికీ దేవుని కృప అతనికి తోడైంది కాబట్టి అతను చెప్పినది నాకు ముందే తెలిసింది, మార్గంలోనే నేను కనుగొని ఉన్నాను అనేసేసి. 24:27 ఆదికాండం 24:27 అబ్రహామునను నా యజమాని దేవుడైన యెహోవా స్తుతింపబడును గాక. ఆయన నా యజమానికి తన కృపను తన సత్యమును చూపుట మానలేదు. నేను త్రోవలో నుండగానే యెహోవా నా యజమాని బంధువులింటికి నన్ను విడిపించును. మనము దేవుని పిలుపుకు లోబడి దేవుని చెప్పిన ప్రతి ఒక్క పనికి సాగిలపడి త్రొట్టిల్లకుండా ఉన్నప్పుడు దేవుడు మనం అడిగిన ప్రతి దాన్ని మనం ఎక్కడికి వెళ్ళినా కానీ తన యొక్క కృపని మనకు తోడుగా ఉండి మనం వెళ్ళవలసిన మార్గం, మనం అడగాల్సినది అడగకుండానే మన మార్గ మధ్యంలోనే దాన్ని మార్గ మధ్యలోనే మనకి నెరవేరుస్తాడు. మార్గంలో ఉండంగానే మనం స్టేజ్ కంటే వెళ్ళకుండానే లాస్ట్ ఎండింగ్ వరకు వెళ్ళకుండానే వాటితో మాట్లాడకుండానే దేవుడు మనం దేని గురించి వెళ్తామో దేని గురించి అడుగుతామో మన మార్గాలన్నిటిని స్థిరపరిచి మార్గ మధ్యంలోనే దాన్ని నెరవేరుస్తాడు. దానికి తన దాసుడే చెప్తున్నాడు, యజమాని దేవుడైన యెహోవా స్తుతింపబడును గాక. అతను తోడుగా ఉన్నప్పుడు తను చేపించిన కార్యములను బట్టి తను చూపిన కృపను బట్టి అబ్రహాము దేవునికి లోబడి ఉంటే దాన్ని బట్టి తన దాసులు కూడా యెహోవాను స్తుతిస్తున్నారు. ఇంత గొప్పగా వాడు తోడై ఉన్నాడు. మార్గ మధ్యలోనే అబ్రహాం కృప ఎంత తోడుగా ఉందో మార్గ మధ్యలోనే మనకి అది నెరవేర్చబడింది. అందుకని యెహోవా నామము స్తుతింపబడును గాక అని తన దాసుడు యెహోవాను స్తుతిస్తున్నాడు. ఈ విధంగా మనం లోబడి ఉన్నప్పుడు దేవునికి లోబడి ఉన్నప్పుడు ఆయన పిలుపుకి వెనుదిరగకుండా ఆయన గద్దింపుకు లోబడి ఉన్నప్పుడు మనము దేవుని ద్వారా ఆశీర్వదించబడతాము. మన సంతానం ఆశీర్వదించబడుతుంది. తరతరాలుగా దేవుడిచ్చిన బ్లెస్సింగ్స్ మనకు తోడుగా ఉంటాయి. మన శత్రువుల దగ్గరికి వెళ్ళినప్పటికీ మనం సమాధానపరచబడతాం. వాళ్ళ నుంచి ఎటువంటి హాని కలగకుండా మన ప్రాణము కాపాడబడుతుంది. శత్రువుల ఎదుట నించున్నప్పటికీ వాళ్ళకంటే ఎక్కువగా మనల్ని ఆశీర్వదిస్తాడు. మనకు కలిగిన దేవుని బట్టి వాళ్ళే మన పట్ల భయపడి సమాధానంగా ఉండటానికి మనతో సమాధాన నిబంధన ఏర్పరచుకుంటారు. ఎల్లప్పుడూ దేవుని కృప తోడుగా ఉంటుంది. దేవునికి మనం లోబడి నడిచినప్పుడు దేవుడు మనకు తోడయండి మన మీద నమ్మకం ఉంచి మనకు జరగబోయే ప్రతి ఒక్క దాన్ని ముందే తెలియజేస్తాడు. మనం ప్రార్థన చేయగా ప్రతి ఒక్క దాన్ని సఫలం చేస్తాడు. మన యొక్క ప్రార్థనను ఆలకిస్తాడు. కాబట్టి దేవుని పిలుపుకి లోబడి ఉండినట్లుగా మనందరముకి ఆయన యొక్క కృప మనకు తోడయ్యుండును గాక. ఆ విధంగా మనం నడుచుకోవాలని, పిలుపుకు లోబడి ఉండాలని, ఆ కృపను దేవుడు మనందరికీ దయచేయాలని దేవుని యొక్క పరిశుద్ధ నామం పేరిట అడిగి నడుచుటకు కృపను చూపించమని దేవుని ప్రార్థిద్దాము. ఆమేన్. థ్యాంక్ యూ అమ్మా. ప్రైజ్ ద లార్డ్. మన